No SCP. Karapatu. Give me your gun. Do it. How are you, Mr. ACP? ఆ ప్రశ్న అడగాల్సింది నేను, గాయపడింది నువ్వు. ఒక బుల్లెట్ వచ్చి బిల్లాకి తగిలిందంటే అది ఖచ్చితంగా మీ గన్లో నుంచి వచ్చి ఉంటుందని నాకు తెలుసు. ఆ తమ్ము నీకే ఉంది. పిల్లా లొంగిపో, సరెండర్ యువర్ హాస్పిటల్ తీసుకెళ్తాను. ఐ విల్ హెల్ప్ యూ. డెవిల్ ఎవరు చెప్పు, అప్రూవర్గా మారు. మీరు నాతో కలిసిపోండి ఏసీపీ. వాట్ ఎవర్ యూ సే. అప్పుడు మన ఇద్దరిని పట్టుకునేది ఎవరు? అర్థం చేసుకోండి. వీ కెన్ రూల్ ది వరల్డ్. నో క్యాన్. పిల్లా ప్లీజ్ నా మాట విను. నేను చూసుకో, నీ పరిస్థితి బాగోలేదు. నాకేంటి ఏసీపీ, బాద్షాలో ఉన్నాను. మీరు డ్రైవ్ చేస్తుంటే వెనక సీట్లో దర్జాగా కూర్చున్నాను. పిల్లా ప్లీజ్ నా మాట విను. చిన్నప్పుడు అనాదిగా ఆకలి కేకలు వేస్తే ఎవరు వెళ్ళలేదు, ఏవి ఇవ్వలేదు. లాక్కున్నాను, భయపడ్డారు, లాక్కుంటూనే ఉన్నాను. అప్పటి నుంచి ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి క్షణం, ప్రతి ఒక్క నోటు నేను సృష్టించుకుంది. ఐఎమ్ ది ఎంపరర్. పిల్లా పిల్లా వాళ్ళ ప్లాన్ ఒకటి చెప్పు. డెవిల్ ఎవరు? పిల్లా చెప్పు చెప్పు పిల్లా చెప్పు. Hasta la vista. నిన్ను మారుద్దాం అనుకున్నాను, సారీ. నమస్తే సార్. ఏంటి సార్ అర్జెంట్గా రమ్మన్నారు? ఏంటి సార్ ఎన్కౌంటరా? కాదు, పట్టు. సార్ ఎవరు సార్ ఇతను? బిల్లా. బిల్లా? వీడు దొరకాలని దేవుణ్ణి ముఖ్యవాడిని. వీడి ద్వారా మొత్తం నెట్వర్క్ క్యాచ్ చేయాలనుకున్నాను, కానీ చచ్చిపోయాడు కదా సార్, మరి ఇలా సీక్రెట్గా? వీడి గ్యాంగు, వీడి బాసు, మా డిపార్ట్మెంట్ అందరూ వీడు బతుకున్నాడు అనుకోవాలి. ఏదో పెద్ద ప్లాన్ వేశారు. వీడు లేడని తెలిస్తే వాళ్ళు జాగ్రత్త పడతారు. పోలీసులో కూడా వీడి మనుషులు ఉన్నారు. వీడున్నాడు అనుకుని తప్పు చేయాలి, దొరకాలి. సార్ పోలీసులనే అల్లాడించిన బిల్లాని ఒకసారి చూడొచ్చా సార్? రంగా సార్, వీడి బిల్లా ఏంటి సార్? నా ఫ్రెండ్ రంగా సార్, కటింగ్ రంగా సార్, మా ఊరే సార్, విశాఖపట్నం. అచ్చు వీడిలాగే ఉంటాడు సార్. ఇస్ ఇట్? ఏం చేస్తుంటాడు? ఈ ఏటీఎం మిషన్లు బదులైపోను. ఈ క్రెడిట్ కార్డు వాడే వాళ్ళ చేతులకి ఎరటి జబ్బులు రాను. ఏమైంది? తిరుపతి గుండైంది. పొద్దు నుంచి టింగ్ టింగ్ అని కటింగ్ చేస్తున్నావా? మొత్తం కలిసి వేయి కూడా అవ్వలేదు. దాంట్లో మీకు వాటా ఒకటి. ప్రతి బోర్డు జేబులో డబ్బులు పెట్టుకోండి, క్రెడిట్ కార్డులు ఎక్కడ ప్యాషన్ అయిపోయిందిరా. ఇవన్నీ కాదు కానీ ఓ బ్యాంక్ ఎత్తేద్దాం. ఇది ఎవడరా నొక్కింది? మనమే. గోల్డ్కి రోడ్ గోల్డ్కి తేడా తెలియదు. బ్యాంకులో అయిపోతావా? కనపడకుండా దాసింది. ఏంటి డాక్టర్ గారు, ఇంజనీర్ గారు ఇలా వచ్చారు? డాక్టరా, క్వార్టర్లీ లోపు ఫీజు కట్టకపోతే స్కూల్ నుంచి పంపించేస్తానన్న ప్రిన్సిపల్ గారు. శాలరీలు వచ్చిన కట్టేద్దామా? మీరు ఏ ఉద్యోగాలు చేస్తున్నారని మీకు శాలరీస్ రావడానికి? శాలరీస్ మాకు కాదమ్మా,
జనాలకి. తమ్ముడు గంజి నీరు తాగే నిన్ను ఇంజనీర్ చేస్తాడమ్మా, ఇంజనీర్ని మన రంగన్నయ్య. ఇక్కడ కూడా ఇదే ప్రాబ్లం. నువ్వు ఉండరా, ఇదిగో ఈ 300 తీసుకోండి. ముందు బుక్స్ కొంటున్నారు కదా, అవి కొనేసుకోండి. వచ్చేవారు ఎలా ఒకలా కష్టపడి సెటిల్ చేస్తాంలే. ఇదిగో ఈ 100 తీసుకుని మంచి బిర్యానీ తినండి. అలాగే ఎలా? అలాగే అన్నయ్య. నీకు నీ గురించి కంటే వాళ్ళ గురించి ఆలోచన ఎక్కువరా. నాదే ఉందిరా, ఒంటికాయ సొంటుకోమకండి. వాళ్ళకి అమ్మైనా అన్నైనా నేనే కదా. అంటే నీకు పెద్దగా కోరికలేం లేవా? పెద్ద ఏం లేవురా. సూటు బూటు వేసుకుని మంచి కలద్దాలు పెట్టుకుని నా వెనకాల ఒక 4, వాళ్ళ వెనకాల ఒక 40 మంది, వాళ్ళ వెనకాల ఒక డజన్ కార్లు, పెద్ద మేడ, మంచి బొమ్మలు. బొమ్మలేంట్రా ఆడుకుంటావా? ఫిగర్లా నీ పక్కన మామూలు ఫిగర్లా అనరా. బాబాయ్ రోయ్, వచ్చారా వాడాలకి. అరే రంగా, ఎంత కాలేదు చూసి. అబ్బా మలేషియా వెళ్ళావా మైలవరం వెళ్ళావా? ఏరా, జోబులు కలిగి ఉంటాని అయ్యి బాబోయ్, నీ దగ్గరకు వస్తున్నాను తెలిసే జేబులు ఖాళీ చేసుకొచ్చా. ఎరా బాగున్నారా? యావరేజ్. మలేషియా వెళ్ళి ముద్రపోయావురా. ఆ. ఏరా ఆ. మలేషియాలో అరెస్ట్ చేసి వైజాగ్ పోలీసులకు అప్పచెప్పారా? కాదురా, మలేషియా నుంచి ఓ పెద్ద ఆఫీసర్ వచ్చారు, నిన్ను కలవాలన్నారు. ఆ. తీసుకెళ్దాను వచ్చాను. దా. అంత పెద్ద ఆఫీసర్ నిన్ను పంపించారేంట్రా? లేదురా, మలేషియా ఆయనకి నేనే ఇన్ఫార్మర్. ఓ. మరి అంత పెద్ద ఆఫీసర్ అంటున్నా మన లోకల్ ఇంటర్నేషనల్. నువ్వు ఆ. మోస్తా పద, అవి తీసుకోండి. అది కాదురా. పద సార్, ఆ రంగా వచ్చాడు సార్. నమస్తే సార్. నీ మీద చాలా కేసులు ఉన్నాయి, అవన్నీ తీసేస్తాను. నువ్వు డిపార్ట్మెంట్కి పని చేసి పెట్టాలి. తప్పకుండా సార్. ఏం చేయాలి? నువ్వు ఒకళ్ళ యాక్ట్ చేయాలి. యాక్టింగ్ ఏంట్రా? ఎవళ్ళ సార్? ఇతనిలా. ఏంటి సార్ కామెడీ కామెడీ చేస్తున్నారా? ఇది నేనే కదా కంప్యూటర్ ఆఫీసర్ సూట్ వేస్తారు. ఎరా ఎలా ఉన్నాను? ఆడెవరనుకుంటున్నావు? నీలాగా ఆడుంటాం కాదు, ఆడలో నువ్వు ఉన్నావు. నువ్వేమో జేబులు కదిలిస్తావు, అడే పెద్ద కాట్రే. క్యాటరేనా? మిగతా మ్యాటర్ సార్ చెప్తాను. అతను నువ్వు కాదు, బిల్లా. బాంబ్ బ్లాస్ట్, వెపన్ స్టీలింగ్, డ్రగ్ స్మగ్లింగ్, మర్డర్స్, ఇంటర్నేషనల్ టెర్రరిజం. బాబోయ్, ఇన్ని చేసేవాడు ప్లేస్లోకి నన్ను పంపిస్తారా? అని నేను చంపితే? లేదు, మలేషియాలో నా సీక్రెట్ కస్టడీలో ఉన్నాడు, ఎవరికి తెలియదు. ఆ లోపల తోసి నన్ను ఎందుకు తీసుకెళ్తున్నారు సార్? నువ్వు బిల్లా ప్లేస్లోకి వెళ్ళి నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాడి గ్యాంగ్ని వాడి బాస్ని పట్టివ్వాలి. సార్ ఏదో జేమ్స్ బాండ్ సినిమాలో ఉంది. వీళ్ళ నేను ఎక్కడ మారగలను సార్? యూ డోంట్ వరీ, అవన్నీ నేను చూసుకుంటాను. రే, జీవితాంతో జైల్లో ఉండడం కన్నా ఓ 4 రోజులు తెలివి కాకుండా అనుకో, లైఫ్ సెట్ అయిపోతుంది. సార్ నేను సెటిల్ చేయాల్సిన జీవితాలు 2 ఉన్నాయి. లక్ష్మీ, శ్రీను. కిందటేడు గుడిసెలు కలిపినప్పుడు వాళ్ళ అమ్మ నాన్న చచ్చిపోయారు. వాళ్ళని డాక్టర్ని ఇంజనీర్ చేయాల్సిన బాధ్యత నాది. అక్కడ నాకేమైనా అయితే వాళ్ళ ఆ పరిస్థితి. విషయం నాకు తెలియ. నువ్వు బిల్లాగా యాక్ట్ చేయి. మనం హైదరాబాద్ వెళ్తున్నాం. ఇంకో పెద్దను ఇప్పుడు స్కూల్కి వెళ్ళి చదువుకోవడం నా వల్ల కాదు. ఇది అన్యాయం. అన్నయ్య, అంకులే జాయిన్ చేశారు. ఈ స్కూల్ చాలా బాగుంది అన్నయ్య. నా కూతురు చదువుతున్న స్కూల్లోనే జాయిన్ చేశాను. వీళ్ళిద్దరూ ఇంజనీర్, డాక్టర్ అయ్యే వరకు నాదే బాధ్యత. హాస్టల్ కూడా ఉంది. హాస్టల్ ఎందుకండి, మన చిన్నితో పాటు మన ఇంట్లోనే ఉంటారు. ఏరా? ఎస్, వి ఆర్ ఫ్రెండ్స్ నౌ. అమ్మా, మీరు పెద్దోళ్ళే అనుకున్నాను. పెద్ద మనసున్నోళ్ళు కూడా. పెద్దయినా ఇక మీరేం చెప్తే అది. రంగా, ఈ రోజు నుంచి నువ్వు బిల్లాగా మారాలి. ట్రైనింగ్ ట్రైనింగ్ అంటే కత్తి యుద్ధం, కుంఫు, కరాటే, హార్స్ రైడింగ్ అంటే సౌండ్ చేయకు. చేద్దాం. టైగర్ అక్కడ. రంగా, ఇక్కడ ఎన్ని రాడ్లు ఉన్నాయో చెప్పగలవా? ఎందుకు సార్ ఇప్పేసి అమ్మేద్దామనా? చెప్పు. 1 2 3 4 5 6. లెక్క పెట్టకు, తెల్లారిపోద్ది. వద్దా? అక్కర్లేదులే. 76 రాడ్లు, 6 గేట్లు, 18 కిటికీలు ఉన్నాయి. ఇదే బిల్ల అయితే గోడకి ఎన్ని ఇటుకలు ఉన్నాయో కూడా చెప్పేవాడు. అది బిల్ల టాలెంట్. నువ్వు నన్ను అవన్నీ ఆడు చెప్పగలడు కానీ పెద్ద జబ్బులో పర్స్ ఉందని, దాంట్లో 10,600 రూపాయలు డబ్బులు ఉన్నాయని, చిన్న పాప ఫోటో ఉందని, క్రెడిట్ కార్డులు కూడా ఉన్నాయని చెప్పగలడా? చెప్పలేదు. సారీ సార్, ప్రాక్టీస్ పోద్దని క్షమించండి. ఎవర్ టాలెంట్ ఆడిది. రంగా, ఇక నుంచి నువ్వు రంగాన్ని మర్చిపోవాలి. బిల్లా అనే అనుకో. నిన్ను శాసించేవాళ్ళు ఎవరు లేరు. నీకు నువ్వే బాస్.
టైం అమ్మా ప్రాక్టీస్ ఎలా సార్. ఓబోయ్ ఎవరు చెప్పిందే వినొద్దు, ఎవరి మాట నమ్మొద్దు. నీ మనసులోంచి వాయిస్ వస్తుంది, అదే నీ మనస్సాక్షి. దాన్ని మాత్రమే నమ్ము. దరిద్రుడా. టైగర్ నీకు మోసం చేయడం తెలియాలి, మోసం చేసేవాళ్ళని కనిపెట్టాలి. మర్డర్స్ చేయాలి కానీ దొరకకూడదు. ఆహా, మొత్తం ట్రైనింగ్లో నాకు ఇష్టమైన టైం ఇదే. ఆహా, ఈ చేతి వదిలేసుకుని ఆ మలేషియాలో చేజులు రిస్కులు ఈ ట్రైనింగ్లు మనకు అవసరమా? శుభ్రంగా ఏజీలో కూర్చొని పని చేసుకోక. జీతం తీసుకుంటూ డ్యూటీకి దేశానికి న్యాయం చేయకపోతే ముద్ద దిగదరా. ఏమండి ఈసారి నగల సెలక్షన్కి మీరండి. ఏ నగలు సెలెక్ట్ చేయాలో తెలియట్లేదు, తిరగలేకపోతున్నానండి. అమ్మగారు, అన్నం పెట్టిన చేతికి రుణం తీర్చుకునే అవకాశం ఇవ్వండి. సార్ని ఒక్క గంట ఈరోజు రాత్రికి వదిలేమనండి. పొద్దున కల్లా అన్ని షాపుల నగలు సర్దేస్తాను. ఎక్కడే సెలెక్ట్ చేసుకోవచ్చు, బోల్డ్ వెరైటీలు ఉంటాయి. ఈ రంగ టాలెంట్ వాడండి. అమ్మగారు ప్లీజ్ ప్లీజ్ మీరు ఒకసారి సార్ని ఒప్పించండి మేడం. రేయ్, ఏమండి అండి అదేదో టాలెంట్ అది ఇది అంటున్నాడండి. ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి. అంత మంచి టాలెంట్ ఉన్నప్పుడు కాదనకండి. ఏం బాబు నూరా మన వెళ్దాం. దానికి నూరుకో. 1 minute లేట్. బిల్లాకి ప్రపంచంలో ఉన్న ప్రతి వెపన్ గురించి క్లియర్గా తెలుసు. నువ్వు కూడా తెలుసుకోవాలి. ఈజ్ అ షార్ప్ షూటర్. బాండ్, జేమ్స్ బాండ్. గురి మీదే దృష్టి పెట్టాలి. అదేమో సార్, తిరణాల్లో బోల్ బుడగలు కలిసి అబ్బా కరెక్ట్గా అదే బొక్కల నుంచి వెళ్ళిపోయింది సార్. ఒక్కడి నుంచి కాదు, ఆ పక్క నుంచి వెళ్ళింది. నిద్రపోతాడు సార్, ఒకటి కేకండి. అమ్మో, అది నువ్వు కంప్యూటర్ గురించి తెలుసుకోవాలి. ఇది పెన్ డ్రైవ్, ఇందులో ఉన్న మొత్తం ఇన్ఫర్మేషన్ సేవ్ చేయవచ్చు. ఇక నేను చేయాల్సింది ఒకటే, ఈ బిల్లాని మలేషియా తీసుకెళ్ళడం, పోలీసులకు దొరికేటట్టు చేయడం. ఎప్పుడు వచ్చారు సార్? మార్నింగ్ వచ్చానయ్యా. సార్, ఇంటర్పోల్ ఆఫీసర్ ధర్మేంద్ర మీ గురించి వచ్చారు. ఈజ్ వెయిటింగ్. మీరు ఎందుకు హైదరాబాద్ వెళ్ళారని అడుగుతున్నారు సార్. బిల్లా ఫైల్స్ ఎక్కడ, కేస్ ప్రోగ్రెస్ ఏంటని క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ సార్. నాకేం ఆన్సర్ చెప్పాలో అర్థం కావట్లేదు. మిస్టర్ కృష్ణమూర్తి, ఏసీపీ క్రైమ్ బ్రాంచ్, హైదరాబాద్. మీ గురించి చాలా విన్నాను. నైస్ మీటింగ్ యూ. నైస్ టు మీట్ యూ టు. బిల్లా కేస్ మీరు హ్యాండిల్ చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు కూడా. బట్ తప్పించుకున్నాడు. వాడు కిలాడి సార్. ఇంత పెద్ద కేసు జరుగుతుంటే ఎందుకు స్పెషల్ లీవ్లో ఇంటికి వెళ్ళారు? మరదలు పెళ్ళి అదిచా చెప్పలేదా? పెద్దలుని సార్, రెస్పాన్సిబిలిటీ. వాట్ అబౌట్ ద రెస్పాన్సిబిలిటీస్ హియర్? పెళ్ళి, మ్యారేజ్, డ్యామ్. నేను ఒక్కడనే ఇక్కడ లేను, మిగతా డిపార్ట్మెంట్ అంతా ఇక్కడే ఉంది. ఇప్పుడు మీరున్నారు. ఇప్పటి నుంచి ఐ విల్ హ్యాండిల్ ద కేస్. బిల్లా కేస్ ఫైల్ చూడాలి. మిస్టర్ ధర్మేంద్ర, బిల్లా కేసు హ్యాండిల్ చేసింది నేను. దానికోసం చాలా హార్డ్ వర్క్ చేశాను. అవుట్ ఆఫ్ ది వే. అదే ఇప్పుడు కలిసి చేద్దామంటున్నాను. వీ హ్యావ్ టు క్యాచ్ అప్. ఆదిత్య సార్, ప్రెస్ మీట్ ఏర్పాటు చేయి. అలాగే సార్. One of the world's most wanted criminal, Bila Pati. Maklumat selanjutnya akan diberikan oleh Encik Krishnamurti dan Encik Dharmendra. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం
పిల్లాని ఆయుధాలు అమ్ముతుండగా పట్టుకున్నాం. షూటౌట్లో తప్పించుకున్నాడు, కానీ చాలా ఆయుధాలు సీజ్ చేశాం. వాటి విలువ కనీసం 20 మిలియన్ అమెరికన్ డాలర్లు ఉండొచ్చు. సెర్చ్ ఇస్ గోయింగ్ ఆన్. సార్ బిల్లా ప్రాణాలతో ఉన్నాడా లేక చనిపోయాడా? చనిపోలేదు. Sir, when will you catch him? వెరీ సూన్. వీలైనంత త్వరగా బిల్లాని పట్టుకుంటాం. ఇంటర్పోల్ ఇస్ ఇన్వాల్వ్డ్. దానికి ప్రజల సపోర్ట్ చాలా అవసరం. బిల్లా గురించి ఎవరికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలిసినా వెంటనే నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ. Kuala Police Control. మీకు పిప్పర్మెంట్ బిల్ల లాంటి న్యూస్. ఐసా బిల్లా. What? Where? బుతింగ్ బింతాంగ్. గో ఇమిడియట్లీ. Sir, యా, we got information about Bella. Where is he?